పుష్యమి నక్షత్రం గురించి, స్వర్ణప్రాశనం గురించి, అది మన పిల్లలతో ఎలా సంబంధించింది, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు మాతో పాటు చూడండి. దిస్ ఇస్ డాక్టర్ సుభాషిణి ఫ్రమ్ జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్. స్వర్ణప్రాశనం గురించి ఒక చిన్న శ్లోకంతో మొదలు పెడదాం. సువర్ణప్రాశనం హేత్యంతే మేధా అగ్ని బలవర్ధనం ఆయుషం మంగళం పుణ్యం వర్ణ్యం ఋష్యం భయాపహం. ఎలా అయితే నేను చెప్పానో, ప్రతి పుష్యమి నక్షత్రం నాడు మనం పిల్లల కోసమని సువర్ణ ప్రాశనం సంస్కారం చేస్తాం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, చిన్న పిల్లలకి పుట్టిన వయసుల పిల్లల దగ్గర నుంచి 16 వయసు వరకు ఈ స్వర్ణ ప్రాశనం సంస్కారం చేయొచ్చు. సువర్ణ ప్రాశనం ఎలా అయితే మనము పిల్లలు 6 నెలలు అయ్యంగానే చక్కగా వాళ్ళకి అన్నప్రాశనం చేస్తాం కదా, అలాగే సువర్ణ భస్మ ఇన్ని మిల్లీగ్రాములు, ఎగ్జాంపుల్ 2 milligrams ఆఫ్ సువర్ణ భస్మం తీసుకున్నాం. దాంట్లోని మన ప్రకృతి తల్లి, మన నేచర్ ఇచ్చిన కొన్ని హర్బ్స్ లైక్ అశ్వగంధ, శతావరి, శంఖపుష్పి, గుడూచి, ఈ హర్బ్స్ ద్వారా ఒక ఔషధం ప్రిపేర్ చేస్తాం. దాంట్లోని చక్కగా ఆవు నెయ్యి, తేనె, కానీ ఇవి రెండు సమాన మాత్రంలో ఇవ్వకూడదు. ఈ మిశ్రమాన్ని చక్కగా పుష్యమి నక్షత్రం నాడు పరగడుపుని, అంటే పొద్దున్నే ఏమి తినకముందు పిల్లలకి వాళ్ళకి నాలిక మీద వేసేసి ఓం ధన్వంత్రి నమః అని చెప్పుకోవడం శ్రేష్టమైన పద్ధతి. ఈ స్వర్ణప్రాశనం చేస్తే బెనిఫిట్స్ ఏంటి? స్వర్ణప్రాశనం చేస్తే పిల్లలకి మేధా అగ్ని బలవర్ధనం. మేధ అంటే ఇంటెలెక్చువల్ పవర్. ఈ మధ్యకాలంలో పిల్లలకి ఫోకస్ చేయడానికి, కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా కష్టం వస్తుంది. మా దగ్గర పేరెంట్స్ వస్తారు, మేడం పిల్లలు బాగా తిక్క పెడుతున్నారు, ఫుడ్ తినట్లేదు, అల్లరి చేస్తున్నారు, చదువులో వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నారని. మీకు తెలిసిన వాళ్ళల్లో కూడా పిల్లలు ఇలా చేస్తున్నారా? అయితే ఈ శ్లోకానికి అర్థంలో ఉన్నట్టు స్వర్ణప్రాశనం హేత్యంతే మేధా అగ్ని బలవర్ధనం. పిల్లలు బొద్దుగా ఉన్నారు కదా అంటే వాళ్ళు బలంగా ఉన్నారని అర్థం కాదు. వాళ్ళు ఇంటర్నలీ స్ట్రాంగ్ ఉండాలి. ఈ స్వర్ణప్రాశనం ఇస్తే పిల్లలు ఫిజికలీ అండ్ మెంటలీ రెండు వైపులా స్ట్రాంగ్గా ఉంటారు. కామన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, కోల్డ్, కాఫ్, వాటి నుంచి తొందరగా బయటపడతారు. కంటిన్యూస్గా ప్రతి నెల పుష్యమి నక్షత్రం నాడు ఈ స్వర్ణప్రాశన సంస్కారం మీ పిల్లలకి చేస్తూ ఉంటే మీరే చూస్తారు, పిల్లలు ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్ అయ్యి చక్కగా పెరుగుతారు, హ్యాపీగా ఫుడ్ తింటారు, ఫోకస్ చేస్తారు, మంచిగా చదువుకుంటారు. స్వర్ణప్రాశన సంస్కారంతోని ఉత్తి మేధ అగ్ని ఇవే కాకుండా ఆ రెండో లైన్ అర్థం ఏంటంటే, గ్రహబాధాలతో పీడితైన పిల్లలు ఉన్నా కూడా, అంటే ఈవిల్ ఐ, దిష్టి తగిలింది అంటారు కదా, అది కూడా న్యాయం చేస్తుందిట. ఎంత బాగుంది కదా ఇది. సో ఓవరాల్గా స్వర్ణప్రాశనం అంటే కంప్లీట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ వెల్బీయింగ్ అనుకోండి. మేము జీవశ్రీలో మాకు 6 బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లోని ఒకరోజు ముందు పేరెంట్స్ వచ్చి చక్కగా ఆ ఔషధం అనేది తీసుకెళ్తారు. అది ఎలా వేయాలనేది మేము చెప్తాం. లేదా మీరు మా దగ్గర తీసుకొచ్చినా కూడా మేము కూడా ఔషధి పిల్లలకి ఇస్తాము. మీరు పేరెంట్స్గా మీ పిల్లలకి ఇచ్చే ఇదొక అద్భుతమైన గిఫ్ట్, లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ.